వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఈరోజు నేను మీకు పచ్చి పులుసును ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. అందరూ ఇష్టపడే సాంప్రదాయ వంటకం అండి ఇది. దీన్ని పొయ్యి మీద మరగబెట్టాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికి కావలసిన పదార్థాలు: చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, ఉల్లిపాయ 1, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 4 నుండి 5, బెల్లం తురుము 1 నుండి 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా సన్నగా తరుక్కోవాలి, నీళ్లు 2 నుండి 3 కప్పులు, తాలింపు కోసం నూనె 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/4 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. ముందుగా చింతపండును కొద్దిగా వేడి నీళ్ళలో 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు పోసి గుజ్జు తీసి పల్చటి రసాన్ని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. పచ్చి పులుసుకి ప్రత్యేకమైనటువంటి రుచి కోసం పచ్చిమిరపకాయలను నేరుగా పొయ్యి మంట మీద లేదంటే మూకుడులో నూనె లేకుండా దోరగా కాల్చుకోవాలి. కాల్చిన పచ్చిమిర్చిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు చేర్చి చేత్తో లేదా రోకలితో మెత్తగా నలుపుకోవాలి. చేత్తో కలపడం వల్ల రుచి పెరుగుతుందన్నమాట. సిద్ధం చేసుకున్నటువంటి చింతపండు రసంలో మనం నలుపుకున్నటువంటి పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, బెల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద చిన్న బాండీ పెట్టి నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ తాలింపును ముందుగా మనం సిద్ధం చేసుకున్నటువంటి పచ్చి పులుసులో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చి పులుసు రెడీ అయినట్లే. చూశారు కదా ఎంత ఈజీగా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. మీ ఇంట్లో కూడా ఒకసారి నేను చెప్పినటువంటి కొలతలతో ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.